రామాయణం. ఇక్ష్వాకుల వంశీకుడైన దశరథ మహారాజు కోసల దేశానికి అయోధ్యను రాజధానిగా చేసుకుని పరిపాలించుచుండెను. అతనికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎంతకాలం గడిచినా సంతానం కలగని దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేశాడు. ఆ అగ్నికుండం నుంచి ఒక దివ్యపురుషుడు పాయసంతో నిండి ఉన్న ఒక కలశాన్ని దశరథునికి ఇచ్చి, ఆ పాయసాన్ని భార్యలు సేవిస్తే పుత్ర సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ పాయసాన్ని సేవించిన 3 భార్యలు గర్భవతులై కౌసల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. వారు అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారయ్యి గురువు వద్ద విద్యలు నేర్చుకుంటున్నారు. కుమారులంటే దశరథునికి ఎంతో ప్రేమ. శ్రీరాముడంటే ప్రాణం. రాముణ్ణి చూడకుండా దశరథుడు క్షణం కూడా ఉండలేడు. ఒకనాడు దశరథుని వద్దకు విశ్వామిత్రుడనే ముని వచ్చి, మహారాజా, నేను ఒక యాగం చేయుచున్నాను. దాన్ని మారీచుడు, సుబాహుడు అను రాక్షసులు ఆ యాగాన్ని పాడు చేయుచున్నారు. యాగ రక్షణార్థం శ్రీరాముణ్ణి నా వెంట పంపు అన్నాడు విశ్వామిత్రుడు. మునీంద్ర, రాముడు 12 ఏండ్ల బాలుడు, విద్య కూడా పూర్తి కాలేదు. మీ యాగరక్షణకు నేనే వస్తాను మహర్షి అన్నాడు దశరథుడు. రాముణ్ణే పంపాలని పట్టుపట్టాడు విశ్వామిత్రుడు. కులగురువైన వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని కోపాన్ని గ్రహించి దశరథునికి నచ్చజెప్పి రాముణ్ణి పంపిస్తే మేలు జరుగుతుంది అని నచ్చజెప్పాడు. విధి లేక దశరథుడు రామునికి తోడుగా లక్ష్మణుడు కూడా ముని వెంట పంపడానికి అంగీకరించాడు. రామలక్ష్మణులు విల్లంబులు చేతబెట్టి విశ్వామిత్రుని వెంట వెళ్ళారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళుతుండగా తాటకి అనే రాక్షసి అడ్డుపడింది. వెంటనే శ్రీరాముడు బాణం ఎక్కుపెట్టి సంధించి తాటకిని వధించాడు. శ్రీరామలక్ష్మణులకు విశ్వామిత్రుడు దివ్యమంత్రాలను ఎన్నో ఉపదేశించాడు. విశ్వామిత్రుడు యాగం ప్రారంభించారు. రామలక్ష్మణులు యాగభూమి వద్ద కాపలా ఉన్నారు. ఆకాశం నుండి మారీచుడు, సుబాహుడు అను తమ రాక్షస పరివారంతో రక్తమాంసాలు కుమ్మరిస్తూ యాగం పాడు చేయడానికి ప్రయత్నించారు. రామలక్ష్మణులు వారి ఆటలను సాగనీయక బాణం సంధించి మారీచుడిని కొట్టాడు. ఆ దాటికి ఆగలేక మారీచుడు 1000 ఆమడల దూరంలో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఇంకో బాణంతో సుబాహుణ్ణి రాక్షస పరివారాన్నంతటినీ చంపివేశాడు. యజ్ఞం ఏ విఘ్నము లేకుండా జరిగింది. ఆ తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలా నగరమునకు ప్రయాణమయ్యాడు. దారిలో గౌతముని భార్య అహల్య శాపవసాన రాయిగా పడి ఉండగా రాముని పాదం సోకి ఆమె శాప విముక్తి పొందినది. మిథిలా నగర రాజైన జనక మహారాజు యాగం చేయడానికి భూమిని దున్నుచుండగా నాగలి చాలులో ఒక బంగారు పెట్టి దొరికినది. దానిని తెరిచి చూడగా చంద్రబింబంలా వెలిగిపోతున్న పాప కనపడింది. సంతానం లేని జనక మహారాజు ఆ పాపకు సీత అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు. యుక్త వయస్సు వచ్చిన సీతకు కళ్యాణం చేయ నిశ్చయించుకున్నాడు. కానీ తగిన వరుడు లభించలేదు. జనకుని ఇంటిలో గొప్ప శివధనుస్సు ఉన్నది. దాన్ని ఎక్కుపెట్టిన వీరునికి తన కుమార్తెను సీతనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించి స్వయంవరం ఏర్పాటు చేశాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో మిథిలా నగరమునకు చేరుకున్నారు. రామలక్ష్మణుల గురించి జనకునికి తెలిపినాడు. జనక మహారాజు సంతసించి సీతకు తగిన వరుడు రాముడేనని గ్రహించి శివధనస్సును మండపటమునకు తెచ్చారు. అంతటా శ్రీరాముడు విశ్వామిత్రునికి నమస్కరించి ఆజ్ఞను పొంది సభాపతులందరూ ఆశ్చర్యపోయేలా శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టి పెళ్ళును విరిచాడు. ఆ జనకుడు ఆనందభరతుడై సీతను రామునికిచ్చి కళ్యాణం చేస్తున్నట్లు ప్రకటించాడు. జనకుని సోదరుని కుమార్తెలతో లక్ష్మణునకు ఊర్మిళను, భరతునకు మాండవిని, శత్రుఘ్నునికి సుతకీర్తిని ఇచ్చి వివాహం జరిపించారు. ఆ విధంగా సీతారాముల కళ్యాణం అతి వైభవంగా జరిగింది. ఆనందంతో అందరూ మిథిల నుండి అయోధ్యకు బయలుదేరి వెళ్ళారు. శ్రీరామునికి పట్టాభిషేకం చేయ తలపెట్టి ముహూర్తం నిశ్చయించాడు దశరథుడు. దశరథుని ముద్దుల భార్య కైకేయి తన చెలికెత్తే మాయమాటలకు లోనై పట్టాభిషేకం చెడగొట్ట తలపెట్టింది. పూర్వం సంబారాసుడితో యుద్ధం సంభవించినప్పుడు కైకేయి సహాయపడింది. అందుకు దశరథుడు కైకేయికి 2 వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె అడగలేదు. ఇప్పుడు అవి దశరథుడికి గుర్తు చేసి, ఒకటి రాముడిని 14 సంవత్సరాలు అడవులకు పంపుట, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం చేయమని కోరింది. ఆ మాటలు విన్న దశరథుడు కృంగి మూర్చపోయాడు. అంతటా శ్రీరాముడు తల్లి మాటలకు అడ్డు చెప్పక రాజలాంఛనాలను వీడనాడి నారదుస్తులు ధరించి లక్ష్మణుడు వెంట రాగా సీతాదేవితో అరణ్యములకు బయలుదేరాడు.
గోదావరి తీరాన పంచవటి చేరుకుని అక్కడ పర్ణశాల నిర్మించుకుని జీవనం గడపసాగారు. కొంతకాలం తరువాత రావణుని చెల్లెలు శూర్పణఖ శ్రీరాముని చూసి తన్మయత్వంతో పెళ్ళాడమని కోరినది. నాకు భార్య ఉన్నదని లక్ష్మణుని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. అంతటా లక్ష్మణుడు దానికి బుద్ధి చెప్పాలని ముక్కు చెవులు కోసివేసినాడు. శూర్పణఖ ఏడుస్తూ తన అన్న రావణుని దగ్గరికి వెళ్ళి సీత అందం గురించి వివరంగా చెప్పి, నీ చెల్లికి జరిగిన పరాభవనానికి ఆమెను చెరపట్టి నీ చెల్లెలు మనస్సు శాంతింపజేయి అని మొరపెట్టుకున్నది శూర్పణఖ. రావణుడు మారీచుని సహాయంతో సీతను అపహరించి లంకలోని అశోక ఉద్యానవనంలో పెట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ బయలుదేరారు. పక్షిరాజైన జటాయువు ద్వారా సీత జాడ తెలుసుకుని లంకాపురి వైపు నడక సాగించారు. అంతటా భక్తురాలైన శబరి ఆతిథ్యం స్వీకరించి ఆమెకు మోక్షం ప్రసాదించారు. ఋష్యముఖ పర్వతం చేరి రాజైన సుగ్రీవుణ్ణి అతని మంత్రి అయిన ఆంజనేయుణ్ణి కలిసి జరిగిన విషయం తెలియజేశారు రామలక్ష్మణులు. వాలి తనను ఏ విధంగా రాజ్యభ్రష్టుణ్ణి చేసింది తెలియజేశాడు రామలక్ష్మణులకు సుగ్రీవుడు. వాలిని చంపి కిష్కింధకు రాజుని చేస్తానని సుగ్రీవునికి మాట ఇచ్చాడు శ్రీరాముడు. ఆ విధంగానే సీతను వెతకడంలో సహాయపడతానని శ్రీరామునికి మాట ఇచ్చాడు సుగ్రీవుడు. తరువాత వాలి సుగ్రీవులు ఘోరంగా యుద్ధం జరుగుచుండగా శ్రీరాముడు బాణముతో వాలిని వధించాడు. సుగ్రీవుడు కిష్కింధకు రాజైనాడు. తర్వాత సీత జాడ కోసం వానరులను నలుమూలలా పంపాడు సుగ్రీవుడు. జాంబవంతుడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా బయలుదేరారు. హనుమంతుడు కార్యం సాధిస్తాడని శ్రీరామునికి నమ్మకం కుదిరి ఆనవాలుగా తన చేతి ఉంగరం ఇచ్చి పంపాడు. ఆంజనేయుడు సముద్రం దాటి లంకాపట్టణం చేరుకుని లంకిని గర్వమణిచి లంకలో ప్రవేశించాడు. సీత కోసం లంక మొత్తం వెతికి చివరకు అశోకవనం చేరాడు హనుమంతుడు. అశోకవనంలో రాక్షస కాంతల మధ్య శోకిస్తున్న సీత కనిపించింది. శ్రీరాముడు చెప్పిన వివరాలన్నీ ఆమెలో కనబడినవి. తను తెచ్చిన ఉంగరమును సీతమ్మకు అందజేసి శ్రీరాముని గురించి వివరములు తెలియజేసినాడు. అశోకవనాన్ని పాడు చేసి లంకాదహనం గావించి కిష్కింధలో ఉన్న శ్రీరామచంద్రుని చేరుకున్నాడు హనుమంతుడు. సుగ్రీవుని నాయకత్వాన రామలక్ష్మణులు లెక్కలేనంత వానర సైన్యాన్ని సమకూర్చుకొని సముద్ర తీరాన్ని చేరుకున్నారు. శ్రీరాముడు వానరుల సహాయంతో సముద్రంపై వారధి నిర్మించి సముద్రం దాటి లంకలో ప్రవేశించారు. వానర వీరులకు రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది. రాక్షస సైన్యం కుప్పలుగా నేలకూలారు. రావణ యుద్ధం భీకరంగా జరిగింది. శ్రీరాముడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి రావణుని నేల కూల్చి సీతను చెర నుండి విడిపించారు. ఆ విధంగా శ్రీరాముని 14 సంవత్సరముల వనవాస దీక్ష పూర్తి అయినది. సీతా సమేతంగా అయోధ్యకు వచ్చాడు శ్రీరామచంద్రుడు. అయోధ్య ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఆ విధంగా శ్రీరామ పట్టాభిషేకం జరిగినది. రామరాజ్యం సుఖ సంతోషాలతో వర్ధిల్లింది. థ్యాంక్ యూ.